నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో దాదాపుగా ఇసుక మాఫియా, మట్టి మాఫియా చాలా గట్టిగా జరిగిందంటూ ఇప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యంలో భాగంగా కొంతమంది నేతలైతే మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. సో మరి దానిలో భాగంగానే ఈరోజు విజయవాడకి ఇలాంటి పరిస్థితులు రావడం జరిగిందంటూ కొందరు మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పటికీ కూడా బుడమేరు అవ్వచ్చు, కృష్ణ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినటువంటి దీనికి కావాల్సినటువంటి జాగ్రత్తలు చాలా పకడ్బందీగా తీసుకుందని తెలియజేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే బుడమేరు. సో బుడమేరుకైతే ఏదైతే ఆ గండ్లు తెగాయో వాటన్నిటిని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించి ఆ గండ్లు మూసివేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, ఎలాంటి విపత్తులు సంభవించినా కూడా ప్రజలకు ఎలాంటి హాని జరగదంటూ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, బుడమేరుకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో విజయవాడకి దానివల్ల ఎంత ఇంపాక్ట్ అయిందో మనం చూసాం. ఇదంతా కేవలం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఏదైతే ఆ దందాలు ఉన్నాయో వాటి వల్లే ఇంపాక్ట్ జరిగిందంటూ లోకేష్ చాలా స్పష్టంగా వెల్లడించారు. మరి ఇప్పుడు ఆ గండ్లు పూడ్చడం కానీ, లేకపోతే ఆ కట్టలు తెగిన కట్టల్ని అడ్డుకోవడం కానీ ఇలాంటివన్నీ చాలా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు బుడమేరు ఏ విధంగా ఉంది, రానున్న రోజుల్లో ఇలాంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిజంగా వీళ్ళేసినటువంటి కట్టలు స్ట్రాంగ్గా ఉండబోతున్నాయా? కట్టలు స్ట్రాంగ్గా ఉండబోతున్నాయా అంటే ఖచ్చితంగా అక్కడ ఉండే పర్యవేక్షణ అధికారి, అలాగే దానికి సంబంధించిన తీసుకొచ్చిన మెటీరియల్ అన్నిటినీ మీద బేస్ అయి ఉంటుంది. అది ఎప్పుడు బేస్ అవుతుంది? దాని సుపీరియర్ అధికారి ఎవడైతే అక్కడ నిలబడతాడో, నిలబడి పర్యవేక్షణ చేస్తాడో ఖచ్చితంగా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. కాబట్టి ఏదో నామకే వాస్తే రెండు మట్టి పోసేసాము చూసారా, పొలం గొట్లకి నీరు రాకుండా ఉండడానికి చిన్న రాయి వేసేస్తే అక్కడ నీరు ఆగిపోవడము, అలాంటిది కాదు కదా. అక్కడ ప్రవాహం, అది కొన్ని చిన్న పాయిలాగా వచ్చింది ఆపాలన్నా ఓకే, బట్ ప్రవాహాన్ని ఆపాలంటే ఎంత స్ట్రాంగ్గా గండ్లు వేయాలి. గండి కొట్టింది అంటారు, ఆ గండి ప్లోరల్ గండ్లు, ఓకే కదా. సో గండ్లు అన్నీ పూడ్చాలంటే ఖచ్చితంగా ఒక స్టోన్ రాళ్ళతో కూడిన మట్టిని తీసుకొచ్చి అక్కడ వేసి ఆ నీటి ప్రవాహాన్ని ఆపాలి, అటువైపు మళ్లించేలా చేయాలి. స్వయంగా మీరన్నట్టు మంత్రి గారే, నిమ్మల గారే అక్కడ కూర్చొని దీక్ష తీసుకొని 48 అవర్స్గా అక్కడ కదలకుండా అక్కడికి అన్నీ తెప్పించుకు చేసుకొని అట్లా ఉంటే డే అండ్ నైట్ పని చేశారు. కాబట్టే 2 రోజుల్లో పని పూర్తి చేయగలిగారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పర్యవేక్షించిన మరుక్షణము పని స్టార్ట్ అయిపోయింది. అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు, ఆయన క్షేత్రస్థాయికి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఎక్కడ ఇటువైపు నుంచి చూస్తే సరిపోదు, మళ్ళీ అటువైపు వెళ్ళాడు. అటువైపు వెళ్ళినప్పుడు ట్రాక్ మీద చెల్లాల్సి వచ్చింది. ట్రాక్ మీద నుంచి చెల్లాల్సి వచ్చినప్పుడు కరెక్ట్గా ట్రైన్ వచ్చిందంట, ట్రైన్ కూడా ఆపారంట. పనిలో నిమగ్నమైనప్పుడు ట్రైన్ వస్తుందా, వర్షం వస్తుందా, వరద వస్తుందా, ఇవి ఎవరికి అనిపించవు. బట్ ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రిగా ఆయన పైన ఆయన చేశాడు, ఏంటి పెద్ద గొప్ప అని అనుకోవచ్చు. కానీ ఆ వయసులో అరే అలా కాదు, ఇది శాశ్వత పరిష్కారం కావాలి, ఏంటి సరే ఇలా పూడ్చితే ఆగుతుందా, నెక్స్ట్ ఏంటి, దానికి కూడా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ సమీక్ష నిర్వహించేశాడంట. ఆల్రెడీ ఇప్పుడు గండ్లు పూడ్చాం, బాగుంది, రేపొద్దున మళ్ళీ ఎవడో తలకు మాసిన వెధవ ఎవడో వచ్చి దాన్ని మళ్ళీ తవ్వడము, లేదంటే ఆ నదిలోన పడవలను వదిలి దాన్ని గుద్దేలాగా అవి చీలిపోయేలాగా వచ్చేలా చేయడం లాంటి చేస్తే ఏంటి పరిస్థితి? అలా కాకుండా ఎవడు మళ్ళీ ఏమి చేయకుండా మరలా ఇటు సింగనగరము, లేకపోతే దాన్ని ఏమంటారు నందమూరి కాలనీ ఏవో ఉన్నాయంట అక్కడ, వీటన్నిటి మీద కూడా వెళ్ళిపోకుండా వరద వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా శాశ్వత పరిష్కారం గురించి కూడా ఆల్రెడీ ఆలోచన చేశారు, సమీక్ష కూడా నిర్వహించారు. సో ప్రస్తుతానికి గండ్లు పూడ్చిన విషయం మాత్రం మంత్రి దగ్గరను చూసుకున్నారు. ముఖ్యమంత్రి అక్కడ క్షేత్రస్థాయికి వచ్చి పనిచేస్తున్నప్పుడు మంత్రి ఎందుకు చేయరు? మంత్రి వస్తే ఇంకా దాని వెనక మంది, మార్బలము, అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉంటుంది కదా. ప్రొక్లైనర్లతోని బుల్డోజర్లతో తవ్వి మట్టిని తీసి, మట్టి పెలుసుల్ని, ఆ రాళ్ళను తీసి అక్కడ అడ్డుగా వేస్తుంటే మనం అది చూసాం. అది ఆయన అక్కడ గండి, ఒక దగ్గర గండి పూడ్చిన దగ్గర డంపింగ్ ఉంది, చిన్న చెత్త వేసేసేది, అక్కడ కూడా ఆయన నిలబడి అంత పర్యవేక్షణ చూస్తున్నాడు. కింద చెత్తలో నిలబడ్డాను కూడా ఆయన అది అబ్జర్వ్ చేయలే. తర్వాత వీడియోలో వచ్చినప్పుడు చూసాం, బట్ దాన్ని మళ్ళీ ఎవరు హైలైట్ చేయలేదండి. మళ్ళీ హైలైట్ చేస్తే భజన చేసుకుంటారని అంటారు. ఆయన అట్లాగా షూ వేసుకుని ఉన్నాడు, ఆ చెత్తలో నిలబడి అది ఎలా వచ్చింది, ఈ వాటర్ ఎలా వస్తుందని కూడా మాట్లాడుకుంటున్నారు. మీరు అన్నట్టు బురద అందరూ ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తుంటే వీళ్ళు వచ్చి బురద సాయం చేస్తున్నారు. ఎవరు? బురద జల్లే వాళ్ళు, అంతే కదా. ఒక్కొక్కరు ఆ జాతి, కుల, మత అవన్నీ మర్చిపోయి ఎవరు తోచిన సాయం వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు, NGO సంఘాలు అందరూ కూడా ఒకరు బాటిల్స్ ఇస్తున్నారు, ఒకరు ప్రసాదాలు ఇస్తున్నారు, ఒకరు సోప్స్ ఇస్తున్నారు.
ఒకరు అగ్గిపెట్లు బాక్సులు ఇస్తున్నారు. ఎవరికి కలిగిందండి? చిన్న పిల్లలండి, వాళ్ళు తెచ్చుకున్న పాకెట్ మనీ కూడా 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చారు, చూసారా? చూసాం. మీరు అనుకోవచ్చు వీళ్ళు 20 రూపాయలు ఏమొస్తుందిలే. ఆ 20 రూపాయలు ఒక ఇంటికి సాయపడినా ఆ రోజుకి ఆ 20 రూపాయలతో ఒక కిరోసినో, ఒక క్యాండిల్ బాక్సో, లేదా ఒక అగ్గిపెట్టో హ్యాపీయే కదా. అన్ని చేతులు కలిపితే కదా బలం. సో అట్లాగా అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇస్తుంటే, ఒక్కొక్కరు విరాళాలు ఇస్తుంటే, ఇక్కడ వీళ్ళ నుంచి ఒక్కళ్ళు విరాళం ప్రకటించారండి. అఫ్కోర్స్ పాపం లాస్ట్ 5 ఏళ్ళు వాళ్ళు విరాళం ప్రకటించలేదు. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళు వాళ్ళకే తినడానికి అవకాశం లేదు. ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక ఇది లేనప్పుడు, డెవలప్మెంట్ లేనప్పుడు వాళ్ళు ఏం తింటారు? వాళ్ళు ఏం మిగిల్చుకోలేదు. కాబట్టే వాళ్ళు రకరకాల స్కాములు చేయాల్సి వచ్చింది. కొంతమంది భూ కబ్జాలని, కొంతమంది అగ్రిగోల్డ్ భూములని, కొంతమంది తిరుమల దేవస్థానం టికెట్లని, కొంతమంది ఈ గేమ్ ఆడుదాం ఆంధ్ర కిట్లని, రకరకాలు చేసుకోవాల్సి వచ్చింది. అది వాళ్ళ తప్పు కాదు. నాకైతే పాపం వాళ్ళ మీద జాలేస్తుంది. తప్పు లేదు. ఎందుకంటే ప్రాజెక్ట్ ఉంటే, అరే ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ఈ ప్రాజెక్ట్ మీద 10% 15% కమిషన్ వస్తే మనకి, మన వాళ్ళకి జాబులు వస్తే మనకి కొంత కమిషన్ వస్తుంది అనుకోండి. ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు. మొన్న ఎలక్షన్స్కి అంతా ఖర్చు పెట్టేశారు, అప్పు చేసి మరీ ఖర్చు పెట్టారు నాయకులందరూ. ఇంకెలా ఇస్తారు వాళ్ళు? ఎవరు? ఆ నాయకుడే ఏం ప్రకటించకపోతే వీళ్ళేం ప్రకటిస్తారండి? ఒక్కరైనా ప్రకటించి ఇచ్చారా? లేదు. ఆఖరికి సినిమా వాళ్ళు, నాటక రంగం వాళ్ళు, ప్లేయర్స్ కొంతమంది, ఎవరికి తోచింది వాళ్ళు తగ్గ రంగానికి తగ్గట్టుగా ఇచ్చారు. ఇచ్చినా కూడా మాకు కాదు, మేము కావాలంటే బురద జల్లుతాం, మమ్మల్ని ఏమనుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ఉన్నారు. అంతే కదా. వాళ్ళు ఎవరైనా ప్రకటించినట్టుగా ఎక్కడైనా వార్తల్లో నేనైతే చూడలేదు. మరి అంత సీక్రెట్గా గుప్తదానాలు చేస్తున్నారేమో అని నాకు తెలియదు. విజయవాడలో సీక్రెట్గా వెళ్ళి మేము ఇస్తున్నట్టు ఎవరు చెప్పొద్దని చెప్తున్నారేమో పాపం వైసీపీ నాయకులందరూ కూడా వెళ్ళి. ఎవరు వెళ్తారు? ఎవరు చేస్తారు? ఓకే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళారు. తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడు బొత్స గారు వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు వెళ్ళినట్టు కూడా నాకు, అంటే ఎక్కువ ట్రోల్స్ అవ్వలేదు. మేబీ న్యూస్లో వచ్చిందేమో, నేను చూడలేదు. ట్రోల్స్లో అయితే ఎక్కువ చూడలేదు నేను, వైరల్ అయితే అవ్వలేదు. బొత్స గారు వెళ్ళినప్పుడు కూడా యాంటీగా కొంతమంది బిహేవ్ చేశారంట. మీరు ఎందుకు వచ్చారు, మీరు వస్తే మాకు వచ్చిన పథకాలు కూడా రావు అన్నట్టుగా. అదొకరు గ్రూప్లో పెడితే చూశాను నేను. అంటే ఇట్లా ఎవరు రాకుండా నుండి మళ్ళీ ఓట్ల టైంకి, ఎలక్షన్ టైంకి వచ్చి అడిగేద్దామని ప్రజలందరూ మర్చిపోతారని ఎలా అనుకుంటారు? మొన్న ఎంత జరిగినా కూడా మన కూడా ఏమనుకున్నారు, మా పథకాలు ఇస్తే చాలు మనమే గెలిచేస్తామని ధీమాగా ఉన్నవాళ్ళు ఎంత ఇది జరిగిన తర్వాత, అరే ఓహో వీళ్ళు మనసులో పెట్టేసుకుంటారా, ఒక్కసారి ఓటు ద్వారా చూపిస్తారా అని ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలిగా. నాకు 40% వచ్చింది, ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది అంటే. అప్పుడు కూడా 37% వచ్చింది కదా టీడీపీకి. 151 వచ్చినప్పుడు 2019లో టీడీపీ గ్యాంబ్లింగ్ జరిగిందని ఏమనలేదు కదా. ప్రజల గౌరవాన్ని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం, ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళు అలా అనట్లే. అసలు వీళ్ళ ఆదరాభిమానాలు ఏమయ్యాయి, వీళ్ళ ప్రేమాప్యాయతలు ఏమయ్యాయి, మనం ఎందుకు ఓడిపోయాం అన్నట్టుగానే అనుకుంటున్నారు ఇంకా. సో అంటే టాపిక్ అటు వెళ్ళిపోయింది కానీ, సో అట్లా బుడమేరుకి నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది దానికి, అంటే అంతకుముందు కూడా గోదావరి కృష్ణా జలాలను కలిపే ఆలోచన కూడా ప్రపోజల్ పెట్టారు ఆయన. ఒక దగ్గర ఒక వాగు కూడా కలిపాడు, ఒక కాలువ కూడా కలిపాడు ఆయన 14 నుంచి 19 మధ్యలో. సో ఇప్పుడు కూడా అటువంటిది మళ్ళించి దాన్ని స్టోరేజ్ కింద మార్చుకుని కానీ, దాన్ని కొల్లేరులో కలవక ముందే దాన్ని ఇంకేదైనా దాన్ని డైవర్ట్ చేసి ఒక చిన్న ఆనకట్ట కట్టేద్దాం కానీ, లేకపోతే ఇక్కడే ఏవైనా డైవర్షన్ చేసి, లేకపోతే గండ్లు పూర్తి చేయలేకుండా కరకట్ట స్ట్రాంగ్గా ఏమైనా వేద్దామనే ఒక ఆలోచనలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ సమీక్ష కూడా నిర్వహించారట. చూద్దాం నెక్స్ట్ ఈ 5 ఏళ్ళలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరలా ఎప్పుడు ఎంత దీనికి 10 వరద వచ్చినా కూడా ఏ ఇబ్బంది పడకుండా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. అది. థ్యాంక్ యూ.